హలో ట్రేడర్స్, 20,000 నుంచి 1,00,000 ఛానల్లో డే 44. ఈరోజు ప్రాఫిట్ ఆర్ లాస్ చూసే ముందు మార్కెట్ వ్యూ చూద్దాం, చార్ట్ అనలైజ్ చేద్దాం. ఇలా నా వ్యూ పాజిటివ్నే ఉంది, కాల్స్ అయితే ఉంది. ఎప్పుడైనా మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చార్ట్లు రెండు పక్క పక్కన పెట్టుకొని రెండు చార్ట్లు అబ్జర్వ్ చేసుకుంటేనే ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఎందుకు ఇదా చూపిస్తాను ఈ వీడియోలో. 9:15 క్యాండిల్ బేరిస్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇదపై బేరిస్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత 9:20 క్యాండిల్ ఇది ఒక సపోర్ట్ తీసుకుంది. నిఫ్టీలోకి 9:20కి ఇది సపోర్ట్ తీసుకుంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే మనం చూడాల్సింది, బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే ఇది ఒక సపోర్ట్ తీసుకుంది. ఆ సపోర్ట్ జోన్ లోపలనే క్యాండిల్ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో నేను ఆ క్లోజింగ్కి దగ్గరలోనే పైననే క్లోజ్ అయింది. ఇది ఒక కన్ఫర్మేషన్ అయింది. నేను ఈ రెండు కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసిన 9:25కి, ఇదవి 9:25కి కాల్ సైడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్. నేను ఇదా 9:25కి కాల్ సైడ్ ఒక ట్రేడ్ ప్లాన్ చేసిన. SL 17 పాయింట్స్, టార్గెట్ 35 పాయింట్స్. ఇలా మార్కెట్ ఓవరాల్ వ్యూస్ చూస్తే కొంచెం పాజిటివ్గానే ఉంది. బట్ ఇలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ రోజు డీకే అవుతుంది ప్రీమియమ్స్. సో చూసి ట్రేడ్ ప్లాన్ చేయండి. ఇలా నా ప్రాఫిట్ 1000 రూపీస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోపలనే ఉంది, మొత్తం సైడ్ వైజ్ ఉంది. చూసి ట్రేడ్లు ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే ఈ జోన్ నుంచి బయటికి వస్తుందో అప్పుడేమైనా మూమెంటం వస్తుంది. అప్పటిదాకా నిఫ్టీలో మూమెంటం రాదు. చూసి ట్రేడ్లు ప్లాన్ చేయాలి. హీరో జీరో ట్రేడ్లనే అవాయిడ్ చేయాలి. చలో బాయ్.